రామలింగారెడ్డి గారికి జై తెలంగాణ. వేదిక మీద ఉన్న పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మదన్ రెడ్డి గారికి, పెద్దలు సీనియర్ నాయకులు మా దేవేందర్ అన్న గారికి, మరి మన చేగుంట ఎంపీపీ శ్రీనివాస్ గారు, జెడ్పీటీసీ ముదాన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ గారు, మన నార్సింగి జెడ్పీటీసీ కృష్ణారెడ్డి గారు, నార్సింగి ఎంపీపీ సబితా నరసింహులు గారు, మరి మన కోఆపరేటివ్ చైర్మన్లు కొండలరెడ్డి గారు, స్వామి గారు, పరమేశ్వర్ గారు, అదేవిధంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో మా హెడ్ క్వార్టర్ సర్పంచ్ శ్రీనివాస్ గారు, మన నార్సింగ్ హెడ్ క్వార్టర్ సర్పంచ్ మా సేటు అశోక్ సేన్ గారు, అదేవిధంగా ఈరోజు మన టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సీనియర్ నాయకులు, అప్పట్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన జడ్పీటీసీ ఉంటే జోరు కొట్లాడుతుంటే జడ్పీలా లేచి బాగా మాట్లాడు. సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరినటువంటి మా సిద్ధిరాములు గారికి, అదేవిధంగా మా సోదరిమణి నార్సింగి హెడ్ క్వార్టర్స్ ఎంపీటీసీ ఆకుల సుజాత గారు, అదేవిధంగా మన సర్పంచ్ కొండాపూర్ బాలనర్స్ గారికి, అదేవిధంగా మండల మాజీ ఉపాధ్యక్షులు చేగుంట మండల వైస్ ఎంపీపీగా పనిచేసినటువంటి ఆకుల మల్లేశం గౌడ్ గారికి, మరి బీజేపీ నుంచి ఈరోజు చేరుతున్నటువంటి ఉప సర్పంచ్ బిస్కి స్వామి, అదేవిధంగా हमारा మకరాజ్పేట్ के నవాబ్ భాయ్, మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి పొదర్పల్లి నుంచి చేరుతున్న మాధవ్ రెడ్డి గారు, పోతుల నాగేందర్ రెడ్డి గారు, మన చేగుంట హెడ్ క్వార్టర్స్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ వెంకటి గారు, పెద్దలు ఇస్తున్నదిగా దాదాపు బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నుంచి చేరుతున్నటువంటి 600 మంది కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు, మీడియా మిత్రులకు, हमारे बहनों అందరికీ పేరు పేరున నమస్కారం. రామ్ రామ్. దుబ్బాకలో ఎలక్షన్ వచ్చింది. దురదృష్టవశాత్తు 5 ఏళ్లకు ఎన్నుకున్న మన రామలింగారెడ్డి గారికి ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి పాపం ఆయన చనిపోయినాడు. అయితే ఈ రోజు మనం ఆలోచించాలి, మీ అందరి ప్రేమతో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఇంకా 3.5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. మీరు బాగా ఆలోచించండి. నేను చెప్పేది నిజమా కాదా, అబద్ధమా నిజమా, నిజమా అబద్ధమా, మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇవాళ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2000 రూపాయల పెన్షన్ వస్తుందా లేదా? 200 రూపాయలు 2000 రూపాయలు చేసిందా లేదా కేసీఆర్? ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు వస్తున్నాయా లేదా? సర్కార్ దవాఖానలో బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్టు 12,000 రూపాయలు, కడుపు నిండా అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ తీసుకున్నారా లేదా? కేసీఆర్ కిట్ ఇచ్చిందా? ఏమున్నది కిట్లా? 2 చీరలు, ఇంకా పిల్లలకు కట్టుకునే డైపర్లు, తప్పుందా? షాపు పడుతుందా? కొబ్బరి ఉందా? కాటకం ఉందా? ఆడుకుంటూ గలగలు ఉన్నదా? ఉన్నదా లేదా? మరి మంచి ఇచ్చినా కేసీఆర్. ఇట్లా మనం ఇలా ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఒకనాడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో మా లంబాడి అక్క చెల్లెళ్ళు ఆడపిల్ల ఉంటే అమ్ముకున్నాం. ఆడపిల్లని అమ్ముకున్న రోజులుండే. కానీ ఇలా కేసీఆర్ వచ్చినాక ఆడపిల్ల 1,00,000 అయిపోయింది. 1,00,000 రూపాయలు ఇచ్చిన మన కేసీఆర్. కానుకుపోతే పైసలు చేతికి ఖర్చు అయ్యగలరు. మొన్న ఎక్కడో ఇట్లే మాట్లాడుతుంది, ఒక అవ్వలేసింది కింది బిడ్డ పెళ్లికి పైసలు ఇచ్చడం మంచిగానే ఉంది, కాన్పు చేసడం మంచిగానే ఉంది, దానికి 21 దినం చేయమని రాదు కేసీఆర్. చేయమన్నా నేను చెప్పిన అక్కకి ఏమన్నా, అక్క పెళ్లికైతే పైసలు వచ్చినాయి, ఓకే, దవాఖాన ఖర్చు లేకుండా కాన్పు అయింది, ఆటో కిరాయి లేకుండా ఇంకా దించిండు,
12 వేస్తున్నామని కడపడగానే 4000, కాకపోగానే 3000, టీకాయగానే 3000, ఇక 12,000 మంచిగా 3 తక్కువ అక్క 20,000 వెళ్ళిపోతాను. సో అట్లా మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ అన్ని కూడా ఒకటొకటి చేసుకుంటూ వచ్చినాం. మీరు ఇంకొక మాట ఆలోచించండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా తండాలలో కరెంట్ ఉంటుండేనా, బాయిల కాడ కరెంట్ ఉంటుండేనా? మన ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి మన తండాల మనిషి చచ్చిపోతే మనం పొలం కాడ కాలేసుకుంటాం. కాలేసినాక తాళం చేద్దామంటే కరెంట్ ఉండకు. కరెంట్ వాళ్ళకి ఫోన్ కొట్టి బతిలాడక వాడు గంటకు కరెంట్ అయితే గప్పు తాళం చేసి ఇంటికి పోయే పరిస్థితి. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క నిమిషం అన్న కరెంట్ పోతుందా? బాయి కాడ పోతలేదు, తాండాల పోతలేదు, ఇంటి కాడ పోతలేదు. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మంచి కరెంట్ తీసుకుంటున్నారు. ఇవాళ ఎరువులు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మందు బస్తా కావాలంటే చేకుంట కాడ మబ్బులు 5 గంటలకు వచ్చి లైన్ కడితే దొరక సంచి దొరుకు, లేకపోతే దొరకకు. ఎంత తిమ్మలు పడ్డాం సంచుల కోసం. రోడ్డు అడ్డం కూర్చున్నాం, ధర్నాలు వేసినాం, లారీల అడ్డం కూర్చున్నాం, లొల్లి అవుతుండే. ఇవాళ ఎక్కడన్నా మందు సంచికి ఏమైనా తిమ్మలు అవుతున్నాం. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినంటే ఇబ్బంది రాకుండా ఎరువులు అందించాం. చేయకుండా కాడ పెద్ద మార్కెట్ కట్టినాం, గోడౌన్ కట్టినాం. దానికి కావాల్సిన ఎరువులు తెచ్చి ముందే పెట్టిన కనుక మందు సంచులకు ఇవాళ తిప్పలు రాకుండా చేసుకుంటున్నాం. మన యాసకి పంట యాడ్ చేసుకోండి, మంచిగా పంట వచ్చింది. మన బడ్లు పండినాయి, మక్కలు పండినాయి. యాసంగా పంట ఎక్కడైనా ఇబ్బంది అయిందా? ఇదే మన చచ్చిపోయిన పెద్ద మనిషి రామలింగన్న పాపం ఊరు తిరిగిడు వచ్చి కొబ్బరికాయ కొట్టి మక్కల కొనుగోలు కేంద్రం పెట్టించిండు, వడ్ల కొనుగోలు కేంద్రం పెట్టించిండు, సంచులు పంపిడు, లారీలు పంపిడు. కొన్న వడ్లకు పైసలు 3 వద్దుల బ్యాంకులలో పడ్డాయా లేవా అని నేను అడుగుతా ఉన్నా. వారం లోపల మక్కల పైసలు వచ్చినాయా లేవా? ఒక్క గింజ లేకుండా మొత్తం మక్కలు వడ్లు కొన్నమా లేదా? మరి ఎవడో బీజేపీ కాంగ్రెస్ వస్తే వాడు ఏదన్నా మక్కలు పట్టించుకుంటా, సంచులు చూసిండా, మన కరెంటు చూసిండా, 2000 పింఛన్ ఇచ్చిండా, ఆడపిల్ల కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా, కేసీఆర్ కిట్ ఇచ్చిండా? వాళ్ళ చేతులు ఏమన్నా ఉన్నదా? ఇవాళ వచ్చి ఏమన్నా మైక్ పట్టుకోని మాట్లాడగలే మనం చేయకుండా ఏమన్నా అమాయకులమా మనం? దయచేసి ఆలోచన చెయ్యండి. ఇంకా ఉల్టా ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ కొత్త కథ పెట్టిండు. మీ దాకా ముట్టిందా? వచ్చినా ఏదో మీటర్లు పెట్టారు కదా, బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టమని ఢిల్లీలో బిల్లు తెచ్చురట. పెట్టాలా మీటర్లు? ఎక్కడ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు ఉండగా ఇట్లనే మీటర్లు పెట్టాలి బాయిల కాడ. జనం మొత్తం తెలంగాణ జనమంతా కలిసి చంద్రబాబు నాయుడు మీటర్లు పెడితే ఎలుగులో పడకపోయింది. మళ్ళీ ఎవరు దాకా ఇప్పుడు బీజేపీ వాళ్ళు బయలుదేరి మీటర్లు పెడతామని ఏం చేయాలి మనం? మన కేసీఆర్ బాయిల కాడ బోర్ల కాడ రూపాయి బిల్లు లేకుండా మంచిగా కరెంట్ ఇస్తుంది. మున్పడక మోటార్ కాలుతుందాక, ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ కాలుతుందా? మున్పడక వెనకట మోటార్ కాలితే 5-10,000 ఖర్చు, ట్రాన్స్ఫార్మర్ కాలితే 30-40,000 ఖర్చు అవుతుండే. ఇవాళ మోటార్ కాలం లేదు, ట్రాన్స్ఫార్మర్ కాలం లేదు. ఎక్కడైనా తిప్పలు ఉందా? బాయిల కాడ మంచిగా కరెంట్ వస్తలేదా? మరి ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటారు? బాయిల కాడ మీటర్ పెట్టమంటారు. ఏం చేద్దాం? పెట్టాలా మీటర్లు పెట్టాలా? పెట్టద్దా? పెట్టద్దు చేయలేమంటుంది. నాకు ఒకసారి చూస్తా. బాయిల కాడ మీటర్లు పెట్టద్దు అంటే చేయలేమంటుంది. అంటే నువ్వు పెట్టుకుంటున్నావా? అందరూ కూడా వద్దంటుందిరా, వద్దు కదా. ఇదే మాట మన కేసీఆర్ చెప్పిండు. మొన్న ఢిల్లీ వాళ్ళు ఏం చెప్పింది తెలుసా? మీరు మీటర్లు పెట్టే మీకు లాటరీ ఇస్తాం, బంపర్ ఆఫర్ ఇస్తామన్నారు. ఏంటి ఆఫర్? 2,500 కోట్ల రూపాయలు మీ తెలంగాణకి ఇస్తాం. ఏం చేయాలంటే మనం బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టాలి. మన కేసీఆర్ ఏమన్నాడో తెలుసా మీకు? అరే బిడ్డానికి 2,500 కోట్లు మాకు అవసరం లేదు, మేము మీటర్లు పెట్టాం ఏం చేస్తుందో తెలుసుకోవాలి. ఇప్పుడైతే మన రైతులకు ధైర్యం వచ్చింది. మొన్న రైతు బంధు వానకాలం 5,000 రూపాయలు వేసింది కేసీఆర్. యాసంగి పంటకు మళ్ళీ 5,000 వేస్తాడు. అంటే పంట కింద ఎరువు బస్తాలకో, కూలీల మందమో, దుక్కుకోవడానికో, మందు సంచికో ఎకరానికి 5,000 పంపుతుంది కేసీఆర్. వానకాలం 5,000, యాసంగికి 5,000 ఇచ్చింది.
కరెంటు మంచిగా ఇంత మోటార్ కాలకుండా పొద్దుదాకా ఫుల్ కరెంట్ ఇచ్చిండు. ఇంత పండిన పంట యాడికో చేయకుండాకో రామాయణ పేరుకో తూకాడుకో పోవాల్సిన అవసరం లేకుండా ఎవరి ఊళ్ళో వాళ్ళకి ఇంత మార్కెట్ పెట్టిండు, సంచులు పంపిండు, కాంట పెట్టిండు, వాటికి మాట్లాడకు వారం లోపల పైసలు ఇచ్చిండు. జనంతా మంచిగా ఇప్పుడు ఇంకా కొద్దిగా మంచిగా కావాలి, ఇంకా కొద్దిగా మా రైతులకు బీమా పెట్టిండు. ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు వారం లోపల ఇంటికి పంపుతున్నారు. రాలేవరకన్నా మీ ఊళ్ళో 5 లక్షల రూపాయలు కాదు, 2 కాదు. హైవే లేదు, దరఖాస్తు లేదు, దండం పెట్టు లేదు, ఆఫీసు భూములు లేదు. వాళ్ళే వ్యవసాయ శాఖ అధికారులు మన ఊళ్ళోకి వచ్చి దినాలయ్యే లోపలనే బ్యాంకులో 5 లక్షల రూపాయలు పడ్డాయి. పడకపోతే నాకు పడేవా 5 లక్షలు పడ్డాయి. ఎవరైనా ఇచ్చిందా? ఎక్కడ బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా 5 వేలు ఇచ్చిందా? అక్కడ కనీసం కాళ్ళ మీద పట్టే కూడా కనికరం రాలేవారు. కానీ మన కేసీఆర్ పాపం ఇవాళ రైతులకు 1 రూపాయి కూడా కట్టకుండా 1200 కోట్ల రూపాయలు ఎల్ఐసికి కట్టి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు కూడా రైతు బీమా ఇచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఒకటొకటి జర చేసుకుంటున్నాం, ఇంకా ఒకటి చేసుకోవాలి. ఇలా పింఛన్లు మంచిగా బీడీలు చేసిన వాళ్ళకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, విద్యుత్ పెన్షన్లు కానీ ఇవి కూడా చేసుకున్నాం. ఇంత మన కరోనా వచ్చింది. కరోనా వస్తే గవర్నమెంట్ నుంచి సాయం చేస్తుంది. 10 కిలోల బియ్యం ఫ్రీ ఇయ్యలే, మొదలు 12 కిలోలు ఇయ్యలే. ఇలా బంద్ అవుతలేదు, కరోనా వచ్చింది, జనం పరిశ్రమలు ఉన్నారు, ఇబ్బంది కావద్దని 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చింది. ఇయ్యలే కొద్ది లాభం అయిందా లేదా? బుక్కలు తిన్నావా లేదా? పింఛన్ వచ్చింది, రైతు బంధు వచ్చింది, బియ్యం వచ్చినాయి. ఇలా రైతులకు కొంచెం ధైర్యం రాలే. ఇట్లా ఒకటొకటిగా మనం చేసుకుంటా వస్తున్నాం, ఇంకా చేసుకోవాలి. ఇవి ఒకటి ఏమవసరం ఉన్నాయి, కొన్ని ఇల్లు కావాలి మనకు. మొన్ననే మన గవర్నమెంట్ వచ్చినాక ఉన్నాం 1,00,000 ఇల్లు శాంక్షన్ చేసిన ఈ సంవత్సరం. మన బడ్జెట్ లో నేనే ఆర్థిక మంత్రిని. ఎవరి జాగా వాళ్ళే ఇల్లు కట్టుకోవడానికి 1,00,000 ఇల్లు మన అసెంబ్లీలో బడ్జెట్ లో పాస్ చేసినాం. కాక ఇప్పటికే మధ్యలో ఈ కరోనా వచ్చి పడ్డది. ఈ 5-6 నెలలకైతే కరోనా దెబ్బ జరిగింది మనకు. ఈ 6 నెలలకి కరోనా వచ్చుట్లా ఆ ఇంత కార్యక్రమం మనం కొద్దిగా స్టార్ట్ చేసుకోలేదు. ఏమైందంటే కరోనా వచ్చినాక గవర్నమెంట్ ఆదాయం 15,000 కోట్లకెళ్ళి 7,000 కోట్ల కడుతుంది. సగానికి సగం తగ్గింది గవర్నమెంట్. కొద్దిగా 4 రోజులు అయితే ఇప్పుడే కొద్దిగా మంచిగా అవుతుంది. ఇక కొద్దిగా ఒక 2-3 నెలలు పోగానే జర్ర ఈ కరోనా నుంచి బయటకు రాగానే తప్పకుండా పేదవాళ్లకు ఎవరి ఇంటి అడుగు జాగలో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ మీద కూడా శాంక్షన్ చేస్తున్నారు. మా మదర్ రెడ్డి అంకుల్ మీద చాలా ప్రేమ ఉన్నది. ఆయన తండాలలో నీడట నాకు చెప్తున్నాడు, వేరే ఊళ్ళలో ఇల్లు బాగానే కట్టిండు, తండాలలో వాళ్ళకి జాగలు లేవు, వాళ్ళ ఇంటి అడుగు జాగలనే కట్టిమని అడుగుతుండ్రు. మనం కేసీఆర్ దగ్గరికి పోయి చేయకుండా స్పెషల్ గా శాంక్షన్ తెద్దామన్నాడు. తప్పకుండా తీసుకోండి, మాది బాధ్యత. తప్పకుండా ఈ పని ఒక్కటే ఆలోచన చేయండి మీరు. ఇవాళ ఈ పని టీఆర్ఎస్ వాళ్ళు అయితే తప్ప కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీ వాళ్ళతో అయితే దాకా వాళ్ళ చేతులు ఏమైనా ఉన్నదా? గవర్నమెంట్ ఉన్నదా? వాళ్ళతో దొరుకుతారా? వాళ్ళు యాడుంటారో తెలుస్తారా? ఎలకి ముదాం సీన్ ఉండే, మా ప్రవీణ్ ఉండే, లేకపోతే మా ఎంపీటీసీ ఉండే, వీళ్ళు పొద్దుగా ఎత్తే చేయకుండా దొరుకుతారు. వీళ్ళు ఎవరు ఎక్కడుంటారు వాళ్ళ పర్లేదురా. ఇందాక మా ఎంపీ గారు ఎట్టుండే, ఇవాళ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారట. మీటింగ్ పెట్టుకుంటే హైదరాబాద్కి కొంతమంది లీడర్లను పిలిచింది. ఇక వాళ్ళ పేరు చెప్తే బాగుంటుంది. లీడర్లను పిలిస్తే సేగుంటకు రాలంటే వాడు కొబ్బరి వెళ్ళిపోయాడు. సేగుంటకు రాలంటే కొబ్బరి వెళ్ళిపోయాడు. కొబ్బరి వెళ్ళిపోయి ఆడికి మీటింగ్ అంటున్నాడు. ఏడున్నామంటే కొబ్బరి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నాడు. అంటే తొవ్వదల్లోకి భోట్ చేస్తే వారికి కనీసం మా కరాచి పెట్టాడుతో తెలియదు, వారికి రెడ్డిపల్లి ఆడుతో తెలియదు, మా తాండేఖండలో తెలియదు. ఈ మా కరాచి పెట్టడానికి తాండేఖండకి ఇక ఓట్లు ఏమని వేస్తే మనం ఎక్కువ మనం కూడా చూసుకోవాలన్నమాట. దయచేసి ఇంకా అయితే దయచేసి మా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు నేను మీతో పోయేది ఒక్కటి, నేను తప్పకుండా బాధ్యత తీసుకుంటా.
ఇవాళ మాకు కొన్ని పనులు ఉన్నాయి, మనం చేసుకోవాల్సి చేసి చెప్పిన నేను ఇప్పుడు మేము ఏం చేసినామో చెప్పిన నేను 2000 పింఛన్ ఇచ్చినాం, ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, దామాన పోతే కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చినాం, వ్యవసాయం చేసే రైతుకు ఎకరానికి 5,000 పెట్టుబడి సాయం చేసినాం, పంట పండిన కాడికి కొన్నాం, రైతుకు బీమా 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ దసరా పండుగ వస్తే సీరియల్ పంపుతాడు కేసీఆర్, ప్రతి దసరాకు వస్తున్నాయా దసరాకు సీరియల్ పంపుతాడు మన కేసీఆర్. ఇప్పుడు మన భర్త కొనిచ్చినా కొనియకపోయినా, మన బాబు కొనిచ్చినా కొనియకపోయినా మనకు మేనమామ లెక్క కేసీఆర్ అయితే సీరియల్ చదువుతాడు, తల్లిగారి లెక్క చదువుతాడు. బతుకమ్మ సీరియల్ వస్తలేవు, ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వచ్చింది అక్కడ మనకి. ఇప్పుడు బతుకమ్మ సీరియల్ వస్తాయి కదా, వచ్చే బతుకమ్మ దగ్గర వచ్చిందా రేపు మాపో బతుకమ్మ సీరియల్ కూడా వస్తాయి కదా, అది వచ్చింది కదా, నెలలే కదా, నెలవుదా ఇంకా వస్తాయి సీరియల్ కూడా వస్తాయి. సో ఇట్లా మన ప్రభుత్వంలో ఇలా చిన్న తండాలు కూడా గ్రామ పంచాయతీ చేసినాం. ఎన్నో రోజులకి అడిగినాం, హమారా తండా మే హమారా రాజ్. కాంగ్రెస్ వాళ్ళు మాటించిండు, మేము చెప్తే తండాలు గ్రామ పంచాయతీ చేస్తామని. చేసిండ్రా? ఇవాళ కేసీఆర్ వచ్చినాక తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. బుడ్డ బుడ్డ తండాలు, బుడ్డ బుడ్డ గ్రామాలకు కూడా ట్రాక్టర్ కొనుక్కొచ్చినాం. ఊరూరికి ట్రాక్టర్ వచ్చింది, ట్యాంకర్ వచ్చింది, ట్రాలీ వచ్చింది, చెత్త పుట్టలు వచ్చినాయి. ఊరూరికి డంపియాలు కట్టినాం, ఊరూరికి వైకుంఠ ధామం శాంక్షన్ చేసి పని చేపిస్తున్నాం. చిన్న పల్లెకు కూడా వైకుంఠ ధామము, డంపియాడు, ట్రాక్టరు, ట్రాలీ, ఇలా ట్రాక్టర్ తో సహా పంపినాం. ఎప్పుడన్నా చేగుంటకే ట్రాక్టర్ లేకుండే, నాసికి కాకే ట్రాక్టర్ లేకుండే, ఇప్పుడు చిన్న ఊరికి కూడా ఇలా ట్రాక్టర్ పంపి మన కేసీఆర్ మనకి చెట్లు పెట్టించిండు, నర్సరీ పెట్టించిండు. ఇలా ఊళ్ళలో కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది. 70 ఏళ్ళలో 50 ఏళ్ళు కాంగ్రెస్ రోడ్డు ఉంటే 20 ఏళ్ళు తెలుగుదేశం రోడ్డు ఉండే. 70 ఏళ్ళలో ఎక్కడ తండాలు గ్రామ పంచాయతీలు అయినాయా? ఒక ఊరికి ట్రాక్టర్ కూడా ఇచ్చిండ్రా? కనీసం ఒక ఊరికి ఒక సీసీ రోడ్లు వేసింది అసలు. ఇలా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే ఇలా గ్రామాలు కూడా మంచిగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఇక కొన్ని మనం చేసుకునేవి కూడా మిగిలినాయి. తప్పకుండా నేను ప్రత్యేకంగా దృష్టి పెడతా. ఈ మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కొన్ని రేషన్ కార్డు ఊరికి 1, 2, 5 మంది కొత్త కోడలు వస్తేనో, కొత్తగా ఎవరైనా మన కరోనా వచ్చినాక హైదరాబాద్కి ఊళ్ళో కలిసిన వల్ల కొన్ని కార్డులు కావాలి, ఊరికి ఒక 5 రూపాయలు అట్టు కదా, 99 పైసలు ఉన్నాయి. ఒక 5-10 పైసలు కార్డులు కావాలి కొత్త రేషన్ కార్డులు, అవి కూడా తప్పకుండా ఇప్పించుకుందాం మనం కేసీఆర్ చెప్పి. ఇల్లు కూడా ప్రత్యేకించి చేయకుండా మన కేసీఆర్ సార్ దుబ్బాక తోకొచ్చి మాకు మా తండాల్లో, మా గ్రామాల్లో గుడిసెలు లేని గ్రామాలుగా మార్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అట్లే మా ఊళ్ళు ఈ 2-3 ఊళ్ళు, ముఖ్యంగా మాకు ఇష్టాపూర్ వాళ్ళు మనకు కలిసింది. నాకు అప్పుడు వెళ్ళలే కానీ ఇప్పుడు వచ్చింది. ఇష్టాపూర్ మాజీ ఏర్పడతాం, చిన్న చిన్న తండాలైనా కానీ మాకు ఇష్టాపూర్ ఒక్కటి మిగిలిపోయింది, మాది కూడా చేయాలన్నారు. మొన్ననే నేను ప్రభుత్వానికి నివేదిక తెప్పించినా తప్పకుండా ఇష్టాపూర్ గ్రామ పంచాయతీగా మార్చేస్తాను. ఇక మా భీమరావు పల్లెలు, మా వల్లూరు వాళ్ళది కూడా జరంతా ముచ్చట ఉన్నది. ఇక వాళ్ళు కూడా జర మమ్మల్ని చేగుంటలు కలుపుకుంటారు. మా భీమరావు పల్లి వల్లూరు వాళ్ళ కోరిక తప్పకుండా నేను నెరవేరుస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉంటాను. हमारे चेगुट्टा के मुसलमान भाई भी थोड़े लोग आज टीआरएस में ज्वाइन होने के लिए आए। आपका दरखास्त में पड़ा, हम टीआरएस में शामिल होते, इसके पहले हम कांग्रेस में काम करें। हम पूरे लोग केसीआर साहब को टीआरएस को मदद करने के लिए यहाँ पर आए बोल के आपका दरखास्त पड़ा नहीं। आपका एक छोटा सा ही रिक्वेस्ट, जो शादी खाना में थोड़ा काम बचा है उसको कंप्लीट करने के लिए थोड़े पैसे मांगे, जरूर आपका शादी खाना कंप्लीट करने के लिए पूरी पैसे में सैंक्शन करवाता हूँ। और अपने कब्रिस्तान का थोड़ा फेंसिंग करने के लिए भी आप पूछे हैं, वो भी जरूर आपको मैं सैंक्शन करवाता हूँ। సో ఇట్లా మనం ఒక్కడొక్కటి చేసుకుందాం. ఇంకొన్ని అయినాయి, ఇంకొకరిని మిగిలి మనిషి బతికినంత కాలం ఓటు తర్వాత ఒకటి, ఓటు తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. మన ఇంట్లో సంసారం 4 పిల్లలు ఉంటే 4గురికి ఒకసారి బట్టలు కుట్టిస్తామా? 4గురికి ఒకసారి చేయి తిరుగుతుందా? అయినా పేదవాళ్ళ పక్షాన చూద్దాం. మన కేసీఆర్ ఉన్న ఆందోళన తక్కువైంది, మీరంతా చూసుంటారు. కరోనా వచ్చినాక గవర్నమెంట్ ఆదాయం తగ్గింది. ఎవరికి తగ్గించింది కేసీఆర్? మాకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు మా జీతం బాగా కోసుకాల్సింది.
ఉద్యోగస్తుల జీతం ఆయన కమ్మి చేసింది. మనకేమైనా 2000 పిచ్చేది ఏమైనా కమ్మి అయిందా? రైతు బండి ఏమైనా ఆగిందా? బియ్యం 6 కిలోలు ఇంకా 10 కిలోలు అయింది, డబుల్ అయింది. అంటే ఏం ఆలోచించిండు? గరీబోళ్ళ గురించి చూసిండు తప్ప ఇంకెవరి గురించి ఆలోచన చేయలేదు. తప్పకుండా ఈ మిగిలిన పనులు కూడా మనం చేసుకుందామని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అట్లే మా ఇబ్రాహీంపూర్, రుక్మాపూర్, చెట్ల తిమ్మాయిపల్లి ఈ 3 ఊళ్ళలో కొద్దిగా భూముల పంచాయతీలు ఉన్నాయి. అటవీ శాఖ వాళ్ళతో కిరికిరి ఉన్నది. తప్పకుండా మొన్న మీరు అసెంబ్లీలో చూసింటారు, కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిండు మన కేసీఆర్. ఢిల్లీలో ఏమైంది, గల్లీలో ఏమైతుంది, రాష్ట్రంలో మీరే చూడండి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వ్యవసాయ చట్టం తీసుకొస్తే దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు, ర్యాలీలు, రాస్తా రోకోలు, రైలు రోకోలు, రాజీనామాలు నడుస్తా ఉన్నాయి. మోడీ గారి ప్రభుత్వంలో ఉండే కేంద్ర మంత్రి ఈ వ్యవసాయ బిల్లు రైతులకు నష్టం జరుగుతుంది, ఈ వ్యవసాయ బిల్లు వస్తే మార్కెట్లు రద్దయిపోతాయి, రైతులకు మద్దతు ధర రాదు, రైతులకు నష్టం జరుగుతుందని ఆయన కేబినెట్ లో ఉండే ఒక మంత్రి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయింది. ఇవాళ పంజాబ్ లో, హర్యానాలో, ఉత్తరప్రదేశ్ లో, భారతదేశం అంతా కూడా ధర్నాలు అవుతున్నాయి, ర్యాలీలు అవుతున్నాయి, రాష్ట్రాలోకలు అవుతున్నాయి. ఈ వ్యవసాయ బిల్లు రైతు వ్యతిరేక బిల్లు, రైతులకు నష్టం జరుగుతుంది, రేపు రైతులకు ధర రాదు, మార్కెట్ యార్డ్లన్నీ బంద్ అయిపోతాయి అని చెప్పి ఇవాళ దేశం అంతా కూడా అడ్డుకుంటా ఉంది. మరి అదే తెలంగాణలో ఏమైంది? మన కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిండు. ఎంఆర్ఓ ఆఫీసులో పై లెవెల్ బంద్ కావాలి, బీఆర్ఓ లంచం ఇస్తేనే పాస్బుక్, లేకపోతే మన భూమి మన పేరు మీద అయితలేదు, బ్యాంకులో లోన్ కావాలంటే 1 వీక్ కోసం ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇబ్బందులన్నీ పోవాలని ఎంఆర్ఓ వ్యవస్థని రద్దు చేసి పడేసి కొత్త చట్టాన్ని తెచ్చిండు మన కేసీఆర్. ఇక ఇబ్బంది రాదుగా. మొన్నటిదాకా ఈ బీఆర్ఓలు, ఎంఆర్ఓ వ్యవస్థలో పేద ప్రజలకు చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఇంతకు ముందేమో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రామాయణపేట పోదురు, భూమి కొన్నా భూమి అమ్మినా రామాయణపేట పోదురు. ఆడ రిజిస్ట్రేషన్ చేసి వచ్చినాక పాస్బుక్ లెక్కాలంటే చేయకుండా ఎంఆర్ఓ ఆఫీస్ తిరగాలి, డిఆర్ఓకు దండం పెట్టాలి, ఖర్చులు అయితే మనకి. ఇక ఇప్పుడు ఎక్కడికి పోవట్లేదు. ఇక కొత్త చట్టం 1 నెల లోపల అమల్లోకి వస్తుంది. మొన్ననే అసెంబ్లీలో కొత్త చట్టం పాస్ అయింది. ఈ కొత్త చట్టంతో ఇక మీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రామాయణపేట పోరు, చేగుంటల్ని పోతారు, కొనటోళ్ళు అమ్మటోళ్ళు సంతకం పెడితే కాగితాలు, పాస్బుక్ వారం లోపల మీ ఇంటికి వచ్చేస్తాయి. ఏ ఆఫీస్ పోయేది లేదు, ఎవరికి రాష్ట్రం ఇచ్చేది లేదు. కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిన ఇంకా కొన్ని కిరికిరీలు ఉన్నాయి ఊళ్ళల్లో. అక్కడక్కడ గట్టు పంచాయతీలు, భూమి పంచాయతీలు, అటవీ శాఖతో ఇబ్బందులు, రూపాయికి 5 పైసల మందం ఉన్నాయి. అవి కూడా పరిష్కరించడానికి డిజిటల్ సర్వే స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఎవ్వరు కూడా ఎవరికి ₹1 ఇవ్వకండి, ఎక్కడా తిరగకండి. మీ ఊరికే డిజిటల్ సర్వే చేసి అధికారుల బృందం వస్తుంది. ప్రతి ఎకరా, ప్రతి గుంట, ప్రతి గజం కూడా కొలుస్తాం. కొలిసి ఎవరిని వాళ్ళ గెట్టు పెట్టి పాస్బుక్ ఇచ్చి మీ ఊళ్ళనే మీది మీకు పక్కా చేసి ఇచ్చిపోతాం. ఇది కొత్త రెవెన్యూ చట్టం. ఇంతకాలం తిరిగి 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 అలసిపోయిపోతామని పాపం ప్రాణాలే పోయినాయి. కొట్టుకొని పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టుకున్నారు. సర్వే వాళ్ళు రమ్మంటే రాలే. అందుకే ఇలా కొత్త రెవెన్యూ చట్టం తెచ్చింది మన కేసీఆర్. మీరంతా టీవీలలో చూసుంటారు. 1 నెల అయితే అమల్లోకి వస్తుంది. 1 నెల వరకు అధికారుల బృందాలు గ్రామాల్లోకి వచ్చి సర్వే చేయడం ప్రారంభం చేస్తారు. అన్ని డిజిటల్ సర్వే చేసి హద్దుబందు పెట్టి బుక్కులన్నీ తయారు చేసి ఎవరు వాళ్ళకే ఇస్తాం. ఎక్కడ కూడా ఊళ్ళకెళ్ళి మెదక్ పోవడో, తూప్రాన్ పోవడో, చేయకుండా కూడా రావాల్సిన అవసరం లేకుండా మీ భూ సమస్యలన్నీ పరిష్కారం చేయబోతున్నామని చెప్పి కూడా మనం చెప్తాం. అందుకే ఏం కనబడుతుంది, రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోజు ట్రాక్టర్ల ర్యాలీలు, పాలాభిషేకాలు, హర్షాతిరేకాలు, ప్రజలు ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఢిల్లీలో చట్టం చూస్తే ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, బంద్లు. ఇవాళ ఢిల్లీ చట్టం చూస్తుంది. ఇదే దీనికి ఇంతకంటే సాక్ష్యం కాదు. ఇంకా బీజేపీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓటాడుతారు. అయ్యా మీరు తెచ్చే చట్టంతో చేయకుండా మార్కెట్ అవుట్, చేయకుండా మార్కెట్ అడిగి నడవకుండా అవుతుంది. అంటే చేయకుండా మార్కెట్ బంద్ పెట్టేందుకు బీజేపీలో కొట్టేయాలి.
10 రకాల మీటర్లు పెట్టమంటే బీజేపీలో కోటేయన్న. విదేశీ మక్కలు తెచ్చి మన కోళ్ళకు వస్తే మన మక్కలకు ధర రాకుండా మన మక్కలు ఎవరు కొనకుండా చేసినట్టు బీజేపీలో కోటేయన్న. ఏం చూసి బీజేపీలో కోటేయాలి? కొత్త కథ పెట్టిన వాళ్ళు మేము ఢిల్లీకే పైసలు పంపినాం, మేము ఢిల్లీకే పైసలు పంపినాం, మేము ఇయ్యలేదా? ఇచ్చింది. మీరు ఎంత ఇచ్చారు? మీకు 2000 ఇచ్చినట్టుంది అక్క. వాళ్ళు ఇచ్చింది కొన్ని ఎంత ఇచ్చింది తెలుసా? పింఛన్ల మీద ఏడాదికి మనం పెట్టే ఖర్చు 11,400 కోట్లు. వాళ్ళు ఇచ్చేది 230 కోట్లు. అంటే వాళ్ళు ఇచ్చేది ₹1.80. మనం ఇచ్చేది 2,000. 2,000 మనం ఇస్తున్నాం, ₹1.80 వాళ్ళు ఇస్తున్నారు. ఎక్కడికి అన్నాడట, పప్పుల సిట్టేనంత ఉప్పేసి పప్పు అంతా నాది అన్నాడు. వీళ్ళ కథంతా కట్టే వీళ్ళ కథంతా కట్టే ఉంది. ₹1.80 ఇచ్చి మేము ఇచ్చినాం. ఇక మనం అమాయకులు ఎడ్డోళ్ళు మీరు ఇచ్చినావు, ₹1.80 ఇచ్చి మొత్తం ఇచ్చిన అని చెప్తాడు. దయచేసి ఈ మాయ మాటలు మోసపోవద్దు. ఇవన్నీ విషయాలు కూడా మా అధ్యక్షులు ఆలోచించాలి. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు పేరున దాదాపు 500-600 మంది ఈరోజు పార్టీలో చేరుతున్నారు. మా సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ గారు, మా ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు చాలా మంది కూడా చేరుతా ఉన్నారు. అందరికీ పేరున స్వాగతం. మా మునార్ మా సీను ఎంపీకి మా అమ్మాయిలో చిన్న పని ఉందన్నాడు. తప్పకుండా ఆ పేపర్ నాకు ఇవ్వండి. ఆర్డీఓ గారితో మాట్లాడి మా హమాలి సోదరుల సమస్య చిన్నది పరిష్కారం చేసి పెడతాం.